పుట్టింటికి వచ్చినాం అంటే వచ్చిన సంది ఏం లేదు. మరి బియ్యం మనం వస్తే మరి నీకు పిల్లలు అవుతారేమో, నా కొడుకు అంతే ఉంటాడు, అటు తింటాడు, ఫోన్ చూసుకుంటే కూర్చుంటాడు, ఏం చేయాలి? పెళ్ళాన్ని ఏమంటున్నా అంటే పిల్లలు అయితే బాగుంటుంది, మీ అత్తోరింటికి ఒడి బియ్యం పోసుకొస్తే పిల్లలు అవుతారేమో. నీ పెళ్ళాన్ని తిట్టింది కాదు, కొట్టింది కాదు, ఏం తక్కువ పిల్లలు కావాలి. 5-6 ఏళ్ళు పెళ్ళి అయ్యి పిల్లలు ఎప్పుడైతే కావాలి లేదు ఉండాలి. మీ పిల్లలు అయితేనే మేము చూస్తాం కదా, ఉండాలి. పిల్లలు ఉంటేనే అది పెరుగుతుంది, ఫ్యామిలీ పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు బయట ఊరికి పుకార్లు పుట్టిస్తున్నావు? మా కొడుకు పిల్లలు పుట్టట్లేదు, ఏం సంపాదించట్లేదని. ఇప్పుడు సంపాదించట్లేదా, ఇల్లు గడవట్లేదా? ఆస్తి అడుగుతారు జనాలు, పిల్లలు ఎంతమంది కొడుకు అని అడుగుతారు. పిల్లలు చెప్తున్నా బయట కుక్కలు మురుగుతూనే ఉంటాయి, వాళ్ళు ఏదేదో అనుకుంటానే ఉంటారు. అంత మాత్రాన్ని ఇప్పుడు ఇంట్లో ఏమి సమస్య వచ్చి ఆలోచన చేస్తారని నా ఇల్లు నిన్న మరి పుట్టింటికి పోతే బియ్యం మనం పోసుకొచ్చుకుంటే అప్పుడు పిల్లలు అయితేనే మా పిల్లలకు. మరి నువ్వు అడుగుతావా? నేను అడగాలనా? నా బిడ్డతో ఓపిస్తున్నా. మరి నేనేదో చెప్పుకుంటలే, లోపలికి పోయే. చుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ, నీ సిట్ట శివరి దారిలో నా నీడ కూడా తోడు రాదే నా సందమామ. నేను నేనని పట్టుతోటి నీకు నువ్వే దూరం కాకే ఓ సందమామ. నువ్వు పుట్టక ముందే ఉంది, నువ్వు పోయిన ఉంటది లోకం నా సందమామ. ఆకుపచ్చని అమ్మతోటి అకతాయి ఆటలొద్దేవో సందమామ. నిన్ను కూల్చగా జమ్మి చెట్టున ఆయుధాలను దాచుకుందే నా సందమామ. అయినా ఆ దేవుడు మనకి రాత్రి రాయలేదు అప్పుడే పిల్లలు పుట్టాలని. పరీక్షలు పెడుతున్నట్టున్నాడు, దానికి నువ్వు ఏడవాలా? మీది ఏం తప్పు కాదండి, నా రాతే బాగలేదు. నా పుట్టింటోళ్ళు బాగుంటే నాకు ఇన్ని బాధలు ఉంటాయా? అందరు పుట్టుకలు రాసి పుడతారు కదా. ఎక్కడైనా కూడా పుట్టింటోళ్ళంటే ఒక ధైర్యం లాగుంటుంది. నా పుట్టింటోళ్ళంటే నాకు ఏ ధైర్యం కూడా లేదు. మా వదిన ఉందంటే పెద్ద గయ్యాలిది. ఏ పంక్షులకి, ఏ పేరెంటాలకి, ఏ దానికి కూడా నేను నోచుకోలేదు. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. ఏమండి, నేను మా వదిన దగ్గరికి వెళ్ళి వడి బియ్యం పోయించుకొని వస్తానండి. వద్దే, మీ వదిన అసలు గయ్యాలది నువ్వే అంటున్నావు కదా. ఇప్పుడు మీ వదిన అక్కడికి వెళ్ళి ఆ టార్చర్ తట్టుకోలేవే. ఆ ఏడుపు మీద ఇక్కడ ఏడుద్దాం. లేదండి, మనకు పిల్లలు కలగాలంటే ఎన్ని మాటలైనా పడాల్సిందే, తప్పదు. పిల్లల కన్నా ఎక్కువ కాదు కదండి. అది కాదు, మీ వదిన పెద్ద గయ్యాలది. అసలు అదే నీకు కావాలని పిల్లలు పుట్టనివ్వకుండా చేస్తుంది. లేదండి, మా అన్న వదినతో ఏదో ఒకటి మాట్లాడి అయినా నేను వెళ్ళి వస్తాను. సరే సరే వెళ్ళి వస్తానండి. జాగ్రత్తని. సరే సుజాత ఉండు, నువ్వు వాడికి ఒక్కదానివే పోతుంటే నాకేదో గుబులు అవుతుంది. నేను వస్తాను. అన్నయ్య అన్నయ్య. ఎవరే పొద్దుగా అన్న? ఏందమ్మా గిట్ల వచ్చినావు? వడి బియ్యం పోయించుకోవడానికి వచ్చిన వదిన. ఎవరమ్మా పోసేది నీకు ఒడి బియ్యము? ఏమున్నది నీ ఇంటికాడంట, నీ తల్లిగారోళ్ళ ఇంటికాడంట, నీ ఒడి బియ్యం అని వచ్చినావు. ఇంకా అది కాదక్క, మా అమ్మ వదిన వాళ్ళు ఒడి బియ్యం పోతేనే పిల్లలు పుడతారని నమ్మకం పెట్టుకుంది. నీ పిల్లలకు ఒడి బియ్యాలకు ఉన్నది ఈడ లింకు. ఏదైనా కట్టుకొని పోదాము, ఇద్దరు అన్నోళ్ళు మెత్తగున్నారు, ఒక ఆయననేమో దుబాయ్లో సంపాదిస్తున్నాడు, ఒకడేమో గీడంగా సంపాదిస్తున్నాడు అంట అని ఎత్తుకుపోదామంటాను వచ్చినావా? ఒడి బియ్యం అనే వంక పెట్టుకొని. అన్నయ్య లేడా వదిన? అన్నయ్య లేడమ్మా. అన్నయ్య ఉంటే ఏమేలా పెడతావు? ఏంటి ప్రతిదానికి ఇలా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడినా? నేను మాట్లాడిందంతా మీకు ఏదో వింతగా ఉంటదమ్మా. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా రావడానికి నాకు లేదా అర్హత? వస్తావు, వచ్చి ఏదో ఒకటి పట్టుకొని పోతావు. పెళ్ళై 5 సంవత్సరాలైంది, ఏనాడైనా వచ్చానా వదిన? ఎందుకు రాలేవమ్మా? ఏం వచ్చి రానికి ఏమున్నది ఈడ?
మేమే రెక్కలు బొక్కలు చేసుకొని ఎట్టి కట్టం చేసుకొని బతుకుతున్నాము. ఇక నువ్వు వచ్చేడు ఉంటావు వీడ. ఏదో ఇస్తారని రాను వదిన, ఏదో అన్నా వదిన చూసి వెళ్దామని. చూసి నాకెలాగో అమ్మ నాన్న లేరు, మీరే నాకు అమ్మ నాన్న. ఇలా చాలమ్మా, నీ అసోడిది ఉండడం వల్లనే వాళ్ళకు ఏమైందో ఏమో కాలం చేసిండ్రు. రాకముందే ఏం చేసుకున్నారో ఏమో మరి. చెప్పిన ఆయన ఇట్లనే చెప్తున్నావు. ఇప్పుడైనా ఓడిపియం కోసం వచ్చింది కదా. ఓడిపియం అంటే ఉట్టిగా అవుతుందా? 1000 ఖర్చు అవుతుంది. ఎవడిస్తాడు? మేమే పెట్టుకుంటాం. నీవెందుకు పెట్టుకుంటావు? నువ్వు పెట్టుకునేవాడివి అయితే నీ ఇంట్లోనే పెట్టుకో. ఇంకా మాకు మాటలు అనిపించే నీకేనా? వచ్చిండ్రమ్మా మరదలు తమ్ముడు వచ్చిండ్రు, ఓడి బియ్యం పోపించుకున్నారు, ఓళ్ళ పైసలతో ఓనే పోపించుకొని పోయిండ్రు అంటారు చెప్పుకునికేనా? ఊర్లో తలెత్తుకోలేకపోతుంది మా అత్తమ్మ లేరనేసి. వడి బియ్యం అన్నా పోస్తే మా ఇల్లు మంచిగా ఉంటదేమో అని మా ఆలోచనతో వచ్చాము. ఓడి బియ్యం లేదు ఏం లేదు, పోండి. ఒక్కసారి అన్నని ఒక్కసారి ఆడుంటాడు అన్న ఊళ్ళోకి పోయిండు, లేడు ఇంట్లో. ఊళ్ళోకి పోయిండో మరి ఇక్కడ కాలబడ్డాడు. అన్న తమ్ముడు అందరు ఎవరు లేరు ఈడ. అన్న ఇంట్లోనే ఉన్నాడు వదిన. ఆడుంటాడా? ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడా? ఎప్పుడు వచ్చావమ్మా? ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? చాలు ఏమైంది? లేక లేక మా చెల్లెలు 5 సంవత్సరాలకు వస్తే ఎట్లా మాట్లాడుతున్నావు? వచ్చింది ఏదో కట్టుకొని పోదాం అంటారు. నువ్వు పోతున్నావు బానే. ఏమైంది? మా చెల్లెలు ఇప్పుడు వచ్చింది 5 సంవత్సరాలకి, ఏమైతుంది ఇప్పుడు వస్తే? ఇంట్లోకి రండి, ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. తోలుకపోతావు ఇంట్లోకు? నువ్వు తోలుకపో ఇంట్లో. నా చెల్లి వచ్చింది 5 సంవత్సరాలకు వచ్చింది, ఇంట్లో తోలుకపోతా. పుట్టినమ్మా, నువ్వు భయపడకురా, ఇంట్లోకి రా. దానికేందమ్మా మీ వదినే, ఆమె నిన్న మొన్న వచ్చింది, నువ్వు పుట్టిన ఇల్లు ఇది. 5 సంవత్సరాలు లేక లేక వచ్చినావు. దాబా ఇంట్లోకి రా. ఎందుకు ఏమనద్దా? నువ్వు వదిన కలిసి సంతోషంగా పిలిస్తేనే నేను రాగలుగుతా. నా బాధ్యత నేను పోస్తుందా? అమ్మ నాన్న లేకపోయినా నేను ఎలా పెంచుకున్నా నాకు తెలుసు. అది నేను నీకు బియ్యం పోస్తుందా? లేదన్నయ్య, వదిన కూడా పిలువు, నేను పిలుస్తుందా? లోపలికి ఇద్దరు కలిసి వడి బియ్యం పోస్తేనే మేము కలిసి పోస్తుందా? వదిన ఉంది కదా, ఇంక పెద్ద వదిన ఉంది కదా. బాబా ఏదో ఒకటి చేసి చెప్తాను. రండి రండి బాబా, లోపలికి రండి. రామ్మ చెల్లమ్మ. తలరాతలు రాసేవు బ్రహ్మ, ఎరుగక రాసావా స్త్రీకి కర్మ, అయిన గెలిచి మొన్న అంగట్ల తాడు తెచ్చిండు, ఎక్కడ తాళ్ళు అన్న అక్కడే వదిలిండు. ఇక రేపు సేను కాడ దూలని ఎట్లా వచ్చింది అత్త లొత్తా లోపడే ఉందా చూడు. నువ్వో నేను వస్తా గాని ఏడ సామాన్లు ఆడనే పెడతాడు. ఆడ సేను కాడిపోయినాక అన్ని అంకులు ఆడుతాడు. తాళ్ళు చూడు ఎట్లా పెట్టిండు. దగ్గర చుట్టి ఇట్లా పెడదాము పగ్గాలు చుట్టి అంట అని ఉన్నదా? కూర్చోండి బాబా, కూర్చో. నేను నీళ్ళు వేసుకోసా. కూర్చో బాబా, మళ్ళీ అక్క అవుతుంది. ఏమన్నా కూర్చో బాబా, నీళ్ళు తాగండి. కూర్చో చెల్లి, కూర్చో. నీళ్ళు తాగమ్మా, ఎండలో వచ్చావు. బాబా మీరేం బాధపడకండి. చెల్లి వదిన ఉంది కదా, వదినకు మాట్లాడి నేను అన్న లేడు, అన్న దుబాయ్లో ఉన్నాడు కదా, అన్న బదులు వదిన ఉంది, వదినకు మాట్లాడి నేను వదిన కలిసి బియ్యం వస్తాను. నువ్వు మా యామన్నదని చెప్పేసి నువ్వేం టెన్షన్ పడకు, నువ్వేం బాధపడకు, సరేనా? నేను వదినతో మాట్లాడి పోస్తా, నువ్వు బాధపడవు. మళ్ళీ వదిన ఏమన్నా వదిన ఏమన్నదో నేను ఉండు, నువ్వు ఇక్కడే ఉండు బాబా, నేను వదినకు పిలుచుకొస్తా. ఇక్కడే ఉండండి, కూర్చొచ్చి వదిన వస్తుంది. ఏం రాదమ్మా, కూర్చోండి, నేను వదిన పిలుచుకొస్తా. యాడికి ఊకే సైకిల్ వేసుకొని ఊళ్ళో పొట్టి ఉరుకుతావు నీవు? ఏం తొక్కుతావో ఏమో. నెత్తికి మొన్న గుడికాడ గుండు కొట్టించుకుంటావు, జుట్టు పెరగాలంటే నూనె రాపించుకోవాలిగా. కూర్చో. అక్కడ తిరిగి అంత దూరం పోయి కూర్చుంటే నేను ఆడుకోవద్దు. ఈడికిరా ఆడుకోను ఇంతసేపు. ఏం దొక్కుతావో ఏమో. నెత్తికి నూనె పెట్టుకుందాము, ఆ జుట్టు పెరగని అంటాను ఉన్నదా? ఏమారా నానిగా నెత్తికాడ నెత్తిలో ఏందో దెబ్బ తగిలించుకున్నట్టున్నావు. ఏడబడ్డావు? ఊకొను సైకిల్ తొక్కనికే పోకరా అంటే ఈనవు నీవు. ఎట్లా తగిలించుకున్నాడు చూడు. ఓ అమ్మని చెప్పానా? చెప్పినావురా నీవు నాకు. చెప్తే ఊకుంటావంట, నాకు చెప్పావు. మీ నాయన ఎక్కడ వాయ్? ఏందో మాట్లాడుకుంటుండ్రు ఇప్పుడు. ఒడి బియ్యము, బట్టలు, మీ పెద్దమ్మ తానుకోతా అంటానంటున్నాడంట. మీ పెద్దమ్మ తానుకోయి ఆడ మాట్లాడుకొని ఆమెను దోలుకొని వస్తాడంట. వీళ్ళకేమో బట్టలు పెడతారంట.
ఏం బట్టలో ఏమో మీ నాయన ఎట్లనో నా మాట వినరు. మరి నువ్వని ఇంటవో లేదో అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏం కొట్టు రాగ్రా నీవు. నీ నెత్తిలో ఏమేమో పెట్టుకొని వచ్చినావు. వదినా ఓ వదినే రాజు ఏం చెల్లి చెప్పు ఇట్లా వచ్చింది. వస్తవి? చెల్లి వచ్చింది లెక్కకైతే మనం చెల్లెలకి వచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. చెల్లెలకి పెళ్లిలో బియ్యం పోసినాం. 5 సంవత్సరాలు దాటిపోయింది. మనం పోయాల్సింది బియ్యం కానీ చెల్లెలే వచ్చింది అడగడానికి. మరి అన్న ఇట్లాగా దుబాయ్ లో ఉన్నాడు కదా, మరి నువ్వు అన్న బదులు నువ్వు ఉన్నావు కదా. చెల్లెలకి ఈ రోజు మరి బట్టలు ఇప్పించి ఈ రోజు తప్పితే మళ్ళీ మంచి రోజు కూడా లేవు. మరి ఈ రోజు బట్టలు ఇప్పించుకొచ్చి బియ్యం పోదాం అనుకుంటున్నావు వదినే. అవతలకి వస్తావా మరి? నేను వస్తా రాజు, తల పెట్టి వస్తా, సంచి తీసుకొని తల పెట్టి వస్తా, పోదాం. రాము బాగున్నారా అయ్యా? ఇప్పుడు గుర్తుకొచ్చిరా అన్న వదినలు నీకు? బాగున్నా వదిన, నీకు తెలిసిందేగా వదిన చిన్న వదిన గుణం ఎలాంటిదో. ఆమె అట్లనే అంటది. ఆమె ఇక తెలుసో తెలియకనో అంటది. మేము ఉన్నాము, అన్న ఉన్నాడు, మా కోసం అన్నా రావాలే కదమ్మా. అప్పుడప్పుడు వచ్చిపోతుండాలి కదా, 6 నెలలకు 3 నెలలకు అమ్మగారికి. ఆమె అట్లనే అంటది, నువ్వు రావాలి మా కోసం అన్నా రావాలి. తెలియదు కదా ఆమెకి, తెలియక అంటది. నేనున్నా కదా, నేను సరేలే తెలియదు ఆమెకు, మేము చెప్తాము. రాజు మరి బట్టలు పోయేస్తామా? మరి మళ్ళీ రేపటి నుంచి మంచి రోజులు లేవు, తొందర తెచ్చి పోసి పంపిస్తాము. ఏంది యాడుకోతున్నావు? బట్టలకా? యాడ ఎలబెట్టినావు పైసలు? యాడికెళ్ళి సంపాదించుకొని తెచ్చినావు? లేదు నేను తీసుకురాలేను. నేను తెచ్చిన అంట నీ చెల్లెలకి ఇచ్చి పంపిస్తావా? ఏమైతుంది కలకల? నువ్వు పెట్టు, నువ్వు తినబెట్టు, నువ్వు తాగబెట్టు, నువ్వు ఎలబెట్టు. ఏ ఊకరా, నీకేం తెలుసు? 5 సంవత్సరాలకు ఒకసారి చెయ్యాలి. ఈయన ఆయనకు ఈడ సంపాదించి పెట్టుకున్నాడు పైసలు, కట్టలు కట్టుకొని నువ్వు జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. కోతారంట బట్టలు కోతారంట. చిన్న వదినకి నేను సంతోషంగా ఉండడం ఇష్టం. సంతోషాలు ఇక్కడ ఎవరు సంతోషంగా ఉన్నారమ్మా? నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పని చేయి ఉంటది. నేను రాను, మీ తమ్ముని తోలుకొని పోండి. మరి ఏం చెప్తారు? పోండి ఇక పోమ్మా. మీ అన్నోదినోళ్ళు, మీ పెద్ద వదిన, మీ చిన్న అన్న తోలుకుపోతున్నారు. కంటి నిండా కన్నీళ్ళున్నా నటనేందే, నీ కానటనేందే, మనసారా విప్పి. నువ్వు ఇట్లా పోతావా ఏంది? ఉండి కాలబడి అక్కడ ఆడుకోతావు. మస్తు పోయినావు మీ డాడీ బడి. ఆగరా ఓ నానిగా. ఉన్నా ఏం కావాలి? ఆడవిళ్ళకి బియ్యం పోయాలి, మంచి బట్టలు వేయజరా. మంచి ఈ రోజు వచ్చినాక కొత్త స్టాక్ వచ్చినాయి, మంచి ఉన్నాయి, చూపిస్తా. ఏం రేట్లో కావాలి అక్క మీకు బట్టలు? 1000-1500. సరే అక్క రూపాయి మీరు ఏమన్నా ఆడవిళ్ళ సామాన్ కదా, ఆడవిళ్ళు చూస్తారు. వీడు ఏమేమి కొనిస్తాడు, ఏమేమి ఇప్పిస్తాడు. దగ్గరుంటే ఓ 2 సామాన్లు తక్కువ తీసుకుంటాడు. నేను పోకపోతే ఇంకో 2 ఎక్కువనే కొనిస్తాడు. నేను కూడా పోతామా, అదేం చేస్తాను. ఇవన్నీ ఒకటే డిజైన్ కానీ కలర్ వేరు వేరు. చూడండి మంచి రేట్లు. జర రేట్ ఎక్కువ అవుతుంది అక్క, మంచిగా ఉన్నాయి కానీ. ఇది మస్తు పీసులు వచ్చిండే, నిన్న వచ్చిన కలెక్షన్ మొత్తం అయిపోయింది. ఇది లాస్ట్ ఇక మంచిగా ఉన్నది, సన్నం ఉంటుంది, అంచు కూడా మెత్త ఉన్నది బట్ట. రాజు రామకు తీసుకుంది రండి. మరి బాయ్స్ కా నీకా? పాయింట్ అంగి షాప్ లో ఇది ఒకటే ఉందమ్మా, వేరే లేదు. సైజ్ ఏం కావాలి మీకు? సైజా?
ఇగో సాంప్రదాయం కదా మా తాను ఉన్నంత కలిగినంతలా మేము పెడతాం. అట్లా వదిలే రాము, మేము చర్యను వేసుకుంటాము. చర్యను వేసుకుందాం వదిన. చిన్న గొడవ పడుతుంది. ఏం పడదులే, మేము చెప్పుకుంటాం ఆమె. అన్న 2500 అయిందన్న మొత్తం. చూసి అన్న చూసి కాబట్టి తక్కువ వేసిన. ఇగో 1000 రూపాయలకు రాదు కానీ సీర ఒకటే పడుతుంది 1000 రూపాయలకు. మళ్ళీ లంగా జాకెట్ చెల్ల ఈ పాయింట్ అంగిన కాబట్టి ఇక మీ మాట కాదు నా మాట కాదు అక్క. 2000 మీరు డైలీ వస్తారు కాబట్టి 2000 ఇచ్చి తీసుకోండి. 1500 తీసుకో. 1500 తక్కువ అవుతుంది అక్క. సారీ 1500 వస్తుంది. బియ్యం వేస్తాము అడవిలకు మంచిగా ఎదారుతుంది. మళ్ళీ ఇంకెప్పుడన్నా సరే ఇగో 1500 ఇస్తా. ఎవరైనా గిరాకీ ఉంటే కూడా మళ్ళీ దొలుకరండి బట్టల షాప్. సరేనా? మళ్ళీ మీకు 1500 కింద ఎవరు చెప్పొద్దు అక్క. సరేనా? 1500 ఇచ్చేసి తీసుకోండి. 700 పడతాయి కదా, నువ్వు 700 ఫోన్ లో స్కానర్ కొట్టన్నా. ఇక నా 700 నేను ఇస్తున్నా. సరే సరే సంచిలో వేసి సేటుగా పోతాము. చూడు మా ముఖం ఇట్లా. చూస్తా మీరు నా ముఖం చూడాలి. మీరు ఈ షాప్ లో తక్కువ చెప్తున్నారు అని చెప్పి పక్క షాప్ పోతారు మీరు. అట్లా మాకు కూడా చూస్తాం మేము డైలీ ఎంతమంది వస్తారా అని. మీరు వచ్చిరనుకో మేము ఎందుకు తక్కువ ఇయ్యము. ఈ అక్క డైలీ వస్తుంది అని చెప్పేసి ఈమె డైలీ మా షాప్కి వస్తుంది కాబట్టి మీకు తక్కువ ఇచ్చిన. సరేనా? ఏడాడ తిరిగి వచ్చిరి ఏం బట్టలు ఎలా పెట్టుకొని వచ్చినావు ఇప్పుడు? నువ్వు రావు, తెచ్చిన వాళ్ళకి పేర్లు పెడతావు. ఎట్లా చెప్పు మరి? నువ్వు రమ్మంటే రాకపోతే ఇక పిలిచే మా చెల్లె పిలిచి వదినే పిలిచి వస్తే అయిపోగా. అవునా? నేను వద్దామంటా నేను కమారలా వస్తానే ఉన్నా. మీరు మనుషులు పిలిచినప్పుడు రావు, పిలిచినప్పుడు వస్తామేమో. పిలిచినప్పుడు వస్తామేమో. నీతో నాతో కాదమ్మా, నేను పెడదాం అనుకుంటున్నా. ఇంకా ఊరికి కలకాల లొల్లి పెట్టకు. పెట్టింది చెల్లెకి తెచ్చిండ్రుగా. చూడు వదినే ఏంది ఎప్పుడు లొల్లి. మా చెల్లె ముంగర కూడా ఇజ్జత్ తీస్తుంది. నేను వెనకాల వస్తానే ఉన్నా. ఓ ఉరుక్కుంటా పోయిరి. నువ్వు రానంటివి కదా, రానందుకు పోతుంది. పెట్టు బొట్టు ఎంతసేపు పట్టుకొని ఇలా పడతావు. తెచ్చిండ్రు కదా అమ్మ పైసలు పెట్టి. ఆయన పెట్టిండో పైసా, వదిన పెట్టిందో మరిది పెట్టిండ్రు మరి ఆడబట్టలు. పుట్టినప్పుడే కలిసుంటారు, పెరుగుతుంటే విడిపోతారు, కలిసి మెలిసి ఉండరు చూడు. నీకు శాతం అయితలేదా? ఎందుకే అట్లా కసురుకుంటూ జరసేపు ఆగురాదు. యథార్థంగా నన్న పోయి బియ్యం అన్నా మనకు చాలు ఉంటేగా తెలిసేది. మనం పోయేదే తెచ్చుకునేది. మరి బట్టు కొంటది బాగా గై కొంటది కానీ అన్ని కొంటది కానీ. తిప్పమ్మ తిప్పు. ఉట్టి పుణ్యానికి పెట్టిండ్రు దుకాణాలన్నీ. నీవు అదురుకో నేను బెదురుకుంటా. ఇంకేమి ఎదుర్కొంటా? నువ్వు ఇది ఎదిరింది చాలదా?